వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో జిల్లా ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి జెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, డీసీపీ డిఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు, అసిస్టెంట్ ఎస్పీ రామనాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ వీరేష్, ఇన్స్పెక్టర్ దీన్ కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్, ఇంకా రామనాయక్ అందరూ వచ్చారు. మన వికారాబాద్ పుర ప్రజలందరికీ, వివిధ పార్టీ నాయకులకు ఈరోజు మనము 150వ జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏక్తా దివస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఉక్కు మనిషి. మన స్వాతంత్రం వచ్చిన మనకు ప్రిన్సిపల్ స్టేట్స్ 100 కంట్రీలు కూడా మనలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయలేదు. అదే కాకుండా మనకు ఇక్కడ నిజాం రాష్ట్రము, గుజరాత్ లో జునాగఢ్, ఇంకా హరిశ్రీ గారు రూల్ చేస్తున్న రాష్ట్రం, ఎన్ని కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు, అసిస్టెంట్ ఎస్పీ రామనాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ వీరేష్, ఇన్స్పెక్టర్ దీన్ కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్, ఇంకా రామనాయక్ అందరూ కూడా వచ్చారు. మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ కార్యాలయం పక్కన మహిళలకు, చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 33వ భరోసా సెంటర్ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ జనరల్ పోలీస్ అడిషనల్ డైరెక్టర్ చారుసింహ, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి శంషాబాద్లో నూతన భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధి 9వ పోలీస్ స్టేషన్లకు అనుసంధానంగా ఈ భరోసా సెంటర్ నడుస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. ఇక్కడ ఇప్పుడు ఇనాగ్రేట్ అయింది 33వ భరోసా సెంటర్. ఇది బేసికల్గా విమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఈ వైలెన్స్, హింస, అబ్యూజు, డిస్ట్రెస్, రేపు ఇట్లా పోక్సో కేసులలో గురైనారో అట్లాంటి విక్టిమ్స్ కోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మొదట 2016లో హైదరాబాద్లో ఓపెన్ చేసిన తర్వాత ఇది 33వ సెంటర్. ఇది ఇందులో మొత్తం 24 జిల్లాల్లో 6 పోలీస్ కమిషనరేట్లలో ఇవి భరోసా సెంటర్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ రానున్న రోజులలో మిగతా జిల్లాల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తాము. ఇందులో ఈ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత విమెన్ సేఫ్టీ వింగ్,
ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ఉదయం 6 గంటలకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫైర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యతా శక్తి సమగ్రతను కాపాడే కర్తవ్యాన్ని మరోసారి నిబద్ధతతో కొనసాగించేందుకు పోలీసు వ్యవస్థ తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని, ప్రజలు ఐక్యతా శక్తిని విశ్వసించి శాంతియుత సమాజాన్ని నిలబెట్టడంలో పోలీసులతో పాటు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రావర్ధన్ తదితరులు పాల్గొన్నారు. minutes 04 seconds. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ఉదయం 6 గంటలకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫైర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యతా శక్తి సమగ్రతను కాపాడే కర్తవ్యాన్ని మరోసారి నిబద్ధతతో కొనసాగించేందుకు పోలీసు వ్యవస్థ తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించిందని, ప్రజలు ఐక్యతా శక్తిని విశ్వసించి శాంతియుత సమాజాన్ని నిలబెట్టడంలో పోలీసులతో పాటు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. Next R Karthik 20. Next R Jagadish 22 minutes 04 seconds. Akhil. Next J Suresh. Next M. And B Vamshi 20 minutes 49 seconds. అదే సార్, అదే మిమ్మల్ని చూస్తున్నారు ఏంటంటే నెక్స్ట్ ఆర్ కార్తిక్ 20. నెక్స్ట్ ఆర్ జగదీష్ 22 minutes 04 seconds. అఖిల్. నెక్స్ట్ జే సురేష్. నెక్స్ట్ ఎం మయూర్. నెక్స్ట్ డి సూర్యకాంత్. నెక్స్ట్ బి విశాల్ 22 minutes 53 seconds. విశాల్. భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. భారతదేశం ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మతిన్, కప్ప భాస్కర్, గుంటుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా తదిమ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ సందర్భంగా ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గాంధీ కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అసర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అసర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్.
కాంగ్రెస్. భారత తొలి మహిళా ప్రధాని వారి వర్ధంతి సందర్భంగా గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయాలను వాళ్ళ అడుగుజాడలు మేము నడుచుకుంటూ అలాగే మా మెదక్ పార్లమెంట్ నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికే రాజకీయ వన్నె తెచ్చిన ఉక్కు మనిషి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారు చేసిన సేవలను తలుచుకుంటూ గుడి బడి ఎలాగో ప్రతి ఒక్క ఊరిలో ఇందిరమ్మ ఇల్లు లేని ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఖమ్మం డీసీపీ రామానుజం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రక్తం అవసరం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. తలసేమియా రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు రక్తం అవసరం ఉంటుందన్నారు. మరి కృషితో పట్టుదలతోటి ఉన్నటువంటి మన ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి సార్కి చేతుల మీదుగా వారికి చక్కని ఘన సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా సార్ కూడా ధన్యవాదాలు ఏర్పాటు చేసి అదేవిధంగా భోజన సదుపాయాన్ని కూడా సహకరించినటువంటి బ్రతుకు విలువ తెలిసి నడువరా బాధ్యతగా బండి నడుపవా వ్యవసాయ మార్కెట్లో అన్ని దానాల కన్నా రక్తదానం విన్న ఎంతో మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి మన స్థానిక కళాకారుడు శ్రీనివాసరావు గారు, వేనేపల్లి ప్రసాద్ గారు, బాలిన వెంకన్న గారు. మహిళను అత్యాచారం చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ రాజేంద్ర చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. పాల్వంచ మండలంలోని పరిదిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని, మణికంఠ రైస్ మిల్లులో నిందితుడు పనిచేయడం జరిగిందని బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గుర్తించారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించి పట్టుకోవడంతో కృషి చేసిన రూరల్ సీఐ రామన్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డి సిఐ రాజిరెడ్డి అభినందించారు. జిల్లా ఎస్పీ రాజచంద్ర ఈ గ్యాప్ లో ఈ రేజ్ చేసిన అక్యూజ్డ్ ఎవరైతే మనకి మన అందులో ఉన్నాడో అతను మనకు సుమారుగా 2 నుంచి 3 మధ్యలో ఈ రేట్ జరిగింది. రేట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఆ మహిళ పోయి ఆ సంబంధిత ఒక దాని దగ్గరలో ఉన్న మణికంఠ రైస్ మిల్ దగ్గర పోయి వాళ్ళ ఓనర్ కంప్లైంట్ చేయడం. దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్ గా వచ్చింది. ఈ గ్యాప్ లో ఈ రేజ్ చేసిన అక్యూజ్డ్ ఎవరైతే మనకి మన అందులో ఉన్నాడో అతను శ్రీనివాస్ క్రైమ్ నుంచి పాల్గొనడం జరిగింది. సో మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు ఫస్ట్ శ్రీనివాస్ క్రైమ్ విజిట్ చేసిన తర్వాత ఆ మిల్లులో పనిచేస్తున్న సుమారు 40-41 మంది సిబ్బంది అంతా కూడా అక్కడ వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయినట్టు మనకు తెలిసింది. ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం, వాళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వేరియస్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని కామారెడ్డి పోలీస్ కూడా మొత్తం వర్కౌట్ చేసి రేట్ రావడంతో మనము అక్యూజ్ని పట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది. బట్ ఈవెన్ దెన్ మనము ఇన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే, ఇతను డీటెయిల్స్ ఏం లేకున్నా సరే ఫైండ్ అవుట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ టీంలో మనకు చాలా ముఖ్యమైన కీలక రోల్ సిసిఎస్ టీమ్స్ రోల్ ప్లే చేసింది. అండ్ అలాగే మన సిఐ రామ, మాచారెడ్డి ఎస్ఐ అండ్ గాంధారి ఎస్ఐ, అండ్ ఏదైతే గాంధారి ఎస్ఐ గోండియా డిస్ట్రిక్ట్ లో టీం పద్ధతిలో ఆ టీంకి అక్యూజ్డ్ దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ తను కనిపించకుండా కూడా ఒక షాల్వా తోటి మొత్తం కూడా అతని ఫేస్ మొత్తం కవర్ చేసుకొని కూడా అతను అక్కడ తిరగడం, ఇవన్నీ కూడా విద్యార్థుల ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని, యూనివర్సిటీలే ఉద్యమ కేంద్రాలుగా మారి
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినట్టుగానే నేడు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకుల వెన్నులో వణుకు పుట్టేలా బీసీ విద్యార్థి లోకం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద చేపట్టనున్న బీసీల ధర్మ పోరాట దీక్షా వాల్ పోస్టర్ను అఖిలపక్ష బీసీ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఓయూ నేతలు మాలిగ లింగస్వామి, నిజ్జన రమేష్ ముద్రాజ్, దేశగోని సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి రేపు 31వ తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరుగుతుంది. అందుకు ఆ దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి ఓయూ బీసీ జేఏసీకి సంబంధించినటువంటి అందరు నాయకులతోటి ఆ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఇలా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షకు తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీ సమాజం తరపున బీసీ సంక్షేమ సంఘం నుండి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు చేసేటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 100% రేపు హైదరాబాద్లో ఓయూలో పోరాటాలకు ఉద్యమాలకు పుట్టినిలైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బీసీ విద్యార్థులు బీసీ బిడ్డలు ధర్మ పోరాట దీక్ష కూర్చుంటున్నారు. పాలకుల గుండెల్లో వణుకు పుట్టించబోతున్నారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. కలెక్టర్ మరియు ఎస్పీ జెండా ఊపి టూకేరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమైందని అన్నారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గౌరవం అని అన్నారు. So దాంట్లో స్పెసిఫిక్లీ అడిషనల్ ఎస్పీ నరేష్, భూపాలపల్లి డిఎస్ఓ సంపత్, తర్వాత ఎస్ఎస్ఓ భూపాలపల్లి నరేష్ అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, యూత్ ఆఫీసర్, స్పెషల్ పార్టీ మెంబర్స్. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఐక్యత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అర్పించిన మహానేత ఇందిరాగాంధీ అని సేవలను స్మరించుకున్నారు.
రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేయటమేనని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా బాపట్లలో పోలీస్ శాఖ ఏరియా వైద్యశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ త్యాగాలను ప్రజలు, యువత ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పోలీసు వ్యవస్థకు ప్రజలకు రిలేషన్షిప్ కలిగి ఉండాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ ఆంజనేయులు, పట్టణ సిఐ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్, రూరల్ సిఐ, పలు జిల్లాల పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. వాళ్ళని గౌరవించుకొని సన్మానించుకునే కార్యక్రమం కూడా చేపట్టాం. అదేవిధంగా ఈ పోలీసు యొక్క త్యాగాలని ప్రజలు, విద్యార్థులు, ముఖ్యంగా యువత గుర్తించి ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్స్ అత్యవసర పరిస్థితుల్లోనే కాదు, నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎనీ అదర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్ అండ్ పోలీస్ ట్రస్ట్ బిల్డ్ అయ్యే విధంగా పోలీస్, పబ్లిక్, కమ్యూనిటీ పోలీస్ని బిల్డ్ అయ్యే విధంగా అన్ని రకాలటువంటి కార్యక్రమాలు మనం గతంలో చేపట్టాం. ప్రతి సంవత్సరం కూడా ఈ పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా ఈ యాక్టివిటీస్ ని ప్రతి సంవత్సరం కూడా చేపట్టడం జరుగుతుంది. విద్యార్థులకి, ముఖ్యంగా విద్యార్థులకి, యువతకి ఈ స్మారక వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న లంక గ్రామాల్లో ఈ రోజు మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే తుఫాన్ ప్రభావిత రైతులను పరామర్శించి పంటల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండలం ప్రభుత్వ అధికారులు, రైతులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హార్టికల్చర్ ఉద్యానవన పంటలో మొత్తం అరటి పూర్తిగా దెబ్బతినిపోయింది. పసుపు, కంద, తమలపాకు, కూరగాయలు ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు ఇలా కనపడతా ఉన్నాయి. గత నెలలో సంభవించినటువంటి వరదల్లో సగం దెబ్బతినిపోయాడు రైతు. నెల తిరగకుండానే మళ్ళీ ఈ మోంతా తుఫాన్ దెబ్బకి మిగిలిన సగం కూడా పూర్తిగా మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. దగ్గర మరి వరదలు ముంచెత్తేసి మొత్తం కూడా ఇదంతా ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ ప్రాంతంలో దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. మాగాండి రైతులు కూడా పోయిన సంవత్సరం అకాల వర్షాలు, అధిక వర్షాలకి దెబ్బతిన్నారు. ఈ సంవత్సరం ఈ మోంతా తుఫానికి మాగాండి రైతాంగం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మా రైతులకి ఇది ప్రతి ఏటా కూడా ఇది ఒక దురదృష్టం వెన్నాడుతూ ఉంది వీళ్ళని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ముందు జాగ్రత్త ఇవన్నీ కూడా అలర్ట్ చేసిన విధానంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి విపత్కర పరిస్థితులు, ఘోరమైన విపత్తులు జరగకుండా నివారించడానికి కొంత దోహదపడింది ఆయన ఉన్నటువంటి ముందు ఆలోచనతో. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేయడానికి కొంతమంది చూస్తా ఉన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు పాటుపడిన వారిలో అగ్రగణ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబా అన్నారు. బాపట్లలోని పటేల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఏకీకరణలో ఆయన గొప్ప పాత్రను పోషించారు. ఈ కార్యక్రమంలో పటేల్ నగర్ పురపాలక ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎం మెర్సీ జాకబ్, సబ్ పోస్ట్ మాస్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. దేశ తొలి ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. ఆయన జన్మించి 150 సంవత్సరాలైంది. మరి ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఉక్కు మనిషిగా పేరుగాంచి దేశంలోని సంస్థానాలను విలీనం చేశారు. అనేక చిన్న చిన్న సంస్థానాలు, 500 పైగా సంస్థానాలు ఉండేవి దేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో. మరి ఆ సంస్థానాలని విలీనం చేసి దేశాన్ని ఒక్కటిగా, దేశ సమైక్యత కోసం పాటుపడిన, దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహనీయుడు ఆయన.
అక్టోబర్ 31 మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. మరి ఉక్కు మనిషిగా సార్ చెప్పినట్టు ఉక్కు మనిషిగా పేరుగాంచి మరి భారతదేశంలో కృషి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అక్కయ్యపాలెంలో కృతి ఫౌండేషన్ సహాయ కార్యక్రమం జరిగింది. వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని అబ్దుల్ కలాం కాలనీలో ముంతా తుఫాన్ కారణంగా నీట మునిగిన 40 కుటుంబాలకు కృతి ఫౌండేషన్ తరపున సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులకు కూరగాయలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆకురాతి వెంకటశ్విని, చీరాల కోఆర్డినేటర్ మలిపెద్ది వీరబాబు, వాలంటీర్ బొమ్మిరెడ్డి యశ్వంత్ పాల్గొన్నారు. మా వచ్చిన వాళ్ళకి తీసుకోండి, రాని వాళ్ళకి ఏమైనా అయిపోయిన తర్వాత మిగిలినప్పుడు చూద్దాము. మా వచ్చిన వాళ్ళకి తీసుకోండి, రాని వాళ్ళకి ఏమైనా అయిపోయిన తర్వాత మిగిలినప్పుడు చూద్దాము. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముంపు ప్రభావిత ప్రాంతాలను కొట్టుకుపోయిన కాజ్వేలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాన్ దిశ మార్చుకోవడంతో రాష్ట్రానికి పెద్ద ముప్పు తప్పిందని ఆయన తెలిపారు. అయితే తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయని అన్నారు. జిల్లాలో సుమారు 5,000 ఎకరాల వరి, చెరుకు మరియు ఇతర పంటలు నీట మునిగి నష్టపోయారని రైతులు మరియు అధికారులు తెలిపిన వివరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం తక్షణమే కాజ్వే పునర్నిర్మాణం చేపట్టి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఏ రకంగా ప్రభావితం చేసిందో మనందరం కూడా చూసాం. వాస్తవానికి పెద్ద ఎత్తున నష్టం కలగాల్సినటువంటి మన ప్రాంతం తుఫాన్ దిశ మార్చుకోవడం, పూర్తిగా వర్షం పెద్ద ఎత్తున గడిచినటువంటి 4 రోజులుగా వర్షం పడడం, మేజర్గా ఏదైతే పంట డ్యామేజ్ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 ఎకరాల మేర వరి, చెరుకు వగేరా పంటలన్నీ కూడా నీట మునిగాయి అనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడతా ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా మించి రోడ్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు దాని మీద మళ్ళీ తుఫాన్ కారణంగా మరింత అధ్వానంగా తయారవడానికి, మరి ముఖ్యంగా ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో విజయరామరాజుపేట బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది రెండోసారి కొట్టుకుపోవడం. మొన్ననే ఒక 4 రోజుల క్రితం కూడా మేమందరం కూడా రావడం, 2 ప్రాణాలు కూడా పోయి, ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి దినోత్సవం సందర్భంగా నర్సంపేట పోలీసులు దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా ప్రతి పౌరుడు ఐక్యత స్ఫూర్తిని ఆచరించాలని నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, సామాజిక ఐక్యత భావాలు పెంపొందించడమే ఈ రన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గట్ల నరేందర్, విద్యార్థులు, ఎస్ఐ గూడ అరుణ్ కుమార్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో పోలీస్ శాఖ మరియు డఫోడిల్స్ స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో జాతీయ ఏకతా దివస్, నేషనల్ యూనిటీ డే సందర్భంగా 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నెక్కొండ సెంటర్ నుంచి మల్లంపల్లి చౌరస్తా పోలీస్ స్టేషన్ వరకు ఈ రన్ కొనసాగుతుంది. జాతీయ పురస్కరించుకొని ఈ రన్ చేపడుతున్న డెప్యూటీ స్కూల్ పిల్లలకి ప్లస్ మా పోలీస్ శాఖ మా అందరికి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఈ రోజున 150వ జన్మదినం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో వరంగల్ రోడ్ నుంచి నర్సంపేట మెయిన్ ప్రధాన రహదారి గుండా ఏకతా దివస్
జాతీయ యూనిటీ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థినులు అందరూ 2K రన్ ద్వారా మా పాఠశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.